పిల్లలు ఏం చేస్తారు? అమ్మా నాయనలు తెలకుండా దోస్తులతోని క్రికెట్ ఆడడానికి పోతారు. అక్కడ దెబ్బలు తగిలించుకుంటారు. దెబ్బ తాకిందని అమ్మాయి నాన్నలకు తెలిస్తే ఇంకో మల్క ఈపు సాపు వేస్తారని భయంతో దాచిపెడతారు. కానీ ఒక రోజు కాకుంటే ఇంకో రోజన్నా ఈ ముచ్చట బయటకు వస్తుంది కదా. ఇగో ఇక్కడ కూడా అదే అయింది. రేవంత్ సారోళ్ళ సర్కారు వాళ్ళు ఊకుకే నిప్పును ముళ్ళగట్టాలని చూస్తున్నారు. కానీ నిప్పును ముళ్ళగడితే ఆగుతుందా? ఆగది కదా. నిజం కూడా నిప్పసొంటిదే. రాసి పెడితే ఆగది. ఒకనాడు కాకుంటే ఇంకో నాడన్నా బయటపడుతుంది. ఈ ముచ్చట తెలవక చేస్తున్నారు. తెలిసినా మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళని అనుకుంటున్నారో గాని మళ్ళా అదే చేస్తున్నారు. మొన్న సుంకిశాల కాడ గోడ కూలిపోతే వారం 10 రోజులు దాచిపెట్టిండ్రు. ఓ దిక్కు అసెంబ్లీ మీటింగులు నడుస్తున్నా గానీ ఏం తెలవనట్టే చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే కథ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి. పంపులు మొత్తం నీళ్ళల్లో మునిగినాయి. పంపుల కాడికి నీళ్లు రాకుండా చూడాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోయే వరకు మొత్తం నీళ్లు నిండినాయట. ఇది అయ్యి 2-3 రోజులు అవుతున్నదని అక్కడున్నోళ్ళు అంటున్నారు. కానీ సర్కారోళ్ళు ఈ ముచ్చట బయటికి రాకుండా చూసిండట. మరి కావాలనే చేసిండ్రో వరదకు నీళ్ళు వచ్చినాయో గాని ఈ ముచ్చట ఎందుకు దాచిపెట్టిండ్రు అనేది తెలుస్తలేదు. పోయిన సర్కారోళ్లను బద్నాం చేసడానికి దాచిండ్రా లేకపోతే ప్రాజెక్టులను మొత్తమే గాలికి ఇడిచిపెట్టిందనే ముచ్చట జనాలకు తెలిసిపోతుందని దాచిపెట్టిండ్రా అనేది తెలుస్తలేదు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ సారు కూడా దీని మీద సప్పుడు చేస్తలేడంటే కథ ఏందో పెద్దగానే ఉన్నదని కారు పాటోళ్ళు అంటున్నారు. సర్కారోళ్ళ తప్పు లేకుంటే ఎందుకు దాచిపెట్టిండ్రని అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళ ఉపాయాలకు వాళ్ళ పార్టీ టీవీలోళ్లకు పేపరోళ్లకు మొక్కాలే పోండ్రి. లక్ష్మీపూర్ పంప్ హౌస్లకు నీళ్ళు వచ్చినప్పుడు పెద్దగా వార్తలు రాసిండ్రు. కానీ ఇప్పుడు పాలమూరు పంప్ హౌస్ మునిగితే ఆ వార్త కాదు వాసన కూడా రానిస్తలేరు బయటికి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఇవాళ వాళ్ళే సర్కారులు ఉన్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. అందుకే అంటారు కదా, మనం ఏం చేసినా మంచి పనే, పక్కోడు మంచి పని చేసినా అది చెడ్డదే.